జీవా, టిఫిన్ రెడీ అయింది, ఇంకెంతసేపు రా? వస్తున్నా అమ్మా, అయిపోయింది. నైట్ ఎప్పుడు వచ్చావు? అసలు తిరుగుడేంట్రా? అలా తిరగకుండా నీలో ఇంట్లో వంటలు చేయాలా అమ్మా? ఊరుకో అమ్మా నువ్వు. అరే నీకు బాగా ఎక్కువైందిరా. సరే కానీ నేను ఒక ఎడిట్ చేసా చూడు. ఏందా బ్రోచి ల్యాప్లోనా? ఆపమ్మా, అన్ని క్రింజ్ పనులు. నాకు టైం లేదు, నేను పోయి వస్తా. వెళ్ళురా వెళ్ళు. జీవా, ఇది చూడరా ప్లీజ్. జీవా, ఇది చూడరా ప్లీజ్. జీవా, ఇది చూడరా ప్లీజ్. చిత్ర, ఇవన్నీ ఆపి నాన్న బిజినెస్ చూసుకోవచ్చు కదా. ఎలానో నీ ఏజ్ చిన్నదే, చాలా లైఫ్ ఉంది. నా సొంత కష్టంతో ఏదో చేయాలనుకుంటాను. అట్లీస్ట్ లెట్ మీ ట్రై. కష్టం ఎక్కడ పెట్టినా ఒకటే కదా. అది నీకు అర్థం కాదులే. అరే నాన్న, ఈ ఎడిట్ చూడరా, మంచి చేసినారా, ఒక్కసారి చూడరా ప్లీజ్. చిత్ర, ఇంకెన్ని రోజులు ఇలా ఖాళీగా ఉంటావు? యూ హ్యావ్ టు డూ సంథింగ్. అరే ఈ ఎడిట్ చూడరా. అమ్మా, మళ్ళా అదే సోది. ఊరికే నా వెంట పడకు ప్లీజ్. అన్నా, ఐ కెన్ అండర్స్టాండ్. నేను కూడా ట్రై చేస్తున్నాను కదా. ఐ నీడ్ సమ్ టైం. అరే ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా, ఒక్కసారి ఎడిట్ చూసి బాగుందా లేదా చెప్పొచ్చు కదా ప్లీజ్. ఇంకెంత టైం రా? డాడీ నన్ను ఫోర్స్ చేస్తుండు. కంపెనీలో వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది? స్టాప్ బీయింగ్ చైల్డిష్. ఏంటి చైల్డిషా? అసలు నేనేం చేశాను చైల్డిష్గా? అన్నీ మీరు చెప్పినట్టే చేశా. ఇప్పుడు ఇది ఒక్కటే నా కోసం అడిగితే చైల్డిషా? మాస్ కమ్యూనికేషన్ ట్రై చేస్తా అన్నా, అది వద్దని ఎంబీఏ చేపించినారు. తర్వాత జాబ్ చేస్తా అంటే అది వద్దన్నారు. అరే నా ఫేస్లో మెచ్యూరిటీ కనిపిస్తలేదని రిజెక్ట్ చేస్తున్నారు. అది నా తప్ప? చెప్పన్నా, అది కూడా నా తప్పేనా? చెప్పన్నా చెప్పు. చెప్పన్నా చెప్పు. చెప్పన్నా చెప్పు. ఏంది నోరులేస్తుంది? అన్ని నీ మంచి కోసమే చెప్తాం కదా. ఇంట్లో కూడా ప్రశాంతంగా లేదు. ఛీ.
జీవానీతో కొంచెం మాట్లాడాలిరా. చెప్పమ్మా. ఈ కెమెరా ఇంట్లో దొరికింది, నువ్వు తెచ్చావా? ఇదా, ఇది నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు దొరికింది, నీకు చెప్పడం మర్చిపోయా. ఓ అవునా, ఈ కెమెరా నాకు చాలా నచ్చింది. ఒక మనిషి నాతో ఉన్నట్టే ఉంది. అలా అలా మెల్లిగా నేర్చేసుకున్నా. ఓ నైజమ్మా, వాడుకో, ఎట్లాగో నీకు టైంపాస్ అవుతుంది. టైంపాస్ కాదురా, ఇది నా గోల్లా మారిపోయింది. నేను ఒక ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? మనం ఒక స్టూడియో పెడదామా? అమ్మా ఏం మాట్లాడుతున్నావు? జోక్ చేయకు, నాకు చాలా పనులున్నాయి. అయినా నువ్వేంది, ఫోటోగ్రఫీ ఏంది, స్టూడియో ఏంది? చిన్నప్పుడు నాకు డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. డ్రాయింగ్ వేసాక చూస్తే ఆ వచ్చే ఫీలే వేరే ఉంటుండే. కానీ ఆర్టిస్ట్ అవుదామంటే అప్పట్లో బొమ్మలు గీయడం కూడా ఒక పనేనా అనేవారు. చాలా రోజుల తర్వాత ఫొటోస్ తీస్తుంటే ఇప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇది ఇక్కడే ఆగిపోతుంది అనిపిస్తుంది. కొన్ని కథలు అంతే, ఆగిపోయే కథలు. నాది కూడా ఒక ఆగిపోయే కథనేమో. ఏంటమ్మా, ఫోటోగ్రఫీ అన్నావు, స్టూడియో అన్నావు, ఇట్లా లేట్ లేస్తే ఎలా? నా జాబ్ రిజైన్ చేసా, ఇక అన్ని స్టూడియో పనులు చూసుకోవాలిగా. నా ఫ్రెండ్స్కి చెప్పా, హెల్ప్ చేస్తా అన్నారు. ఈ చిన్న కెమెరాతో బాగానే తీసావు ఫొటోస్, కానీ స్టూడియోకి అది సరిపోదు. కాస్త చుట్టుపక్కన చూడండి చిత్రా గారు. అరే, ఏదో అన్నా కానీ నా వల్ల అవుతుందంటావా? నువ్వు చిన్నప్పుడు డ్రాయింగ్ చేస్తా అని అనుకున్నావా? అనుకోలేగా. అంతెందుకు, ఈ కెమెరాతో ఫొటోస్ తీస్తా అనుకున్నావా? అనుకోలేగా. ఇది కూడా అంతే. అరే కానీ ఏంటమ్మా, బయట వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు స్టార్ట్ చేస్తే అంటారు, అదే నువ్వు గెలిస్తే పొగుడుతారు, అంతే. అమ్మా, నీది అయిపోయే కథ కాదు, వెలిగించే కథ. సరే, నీకోసం ఒక అడుగు ముందుకు వేస్తా, నా కోసం ఒక అడుగు ముందుకు వేస్తా. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం చిత్రా గారు?
అన్న నాకు జాబ్ వచ్చింది. ఏం జాబ్? గ్రాఫిక్ డిజైనింగ్ జాబ్. ఒక మార్కెటింగ్ ఏజెన్సీకి నా వర్క్స్ నచ్చాయి. ఇవన్నిటి బదులు బిజినెస్ చూసుకోవచ్చుగా. నీకు ఎన్నోసార్లు చెప్పాం, బయట మనుషులు ఏమనుకుంటారో చెప్పు. రావు గారు చిన్న కూతురు బిజినెస్ చేయకుండా జాబ్ చేస్తుందంటే ఎంత ఎంబారసింగ్ ఉంటుంది నాన్నకి చెప్పు. సరే, నువ్వు అన్నది రైట్ అనుకుందాం. కానీ అదే జనాలు, అరే రావు గారు అమ్మాయి వాళ్ళ బిజినెస్ ఉన్నా కూడా సొంతంగా జాబ్ చేసి సంపాదిస్తుంది, ఎంత గొప్ప అని కూడా అనొచ్చు కదా. అదే నాన్నకి అవమానంగా ఉంటుందా లేదా గౌరవంగా ఉంటుందా? నువ్వే చెప్పాను. ఒకరు ఒకలా ఆలోచిస్తే ఇంకోరు ఇంకోలా ఆలోచిస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన సంతోషం ముఖ్యం. మరి ఎప్పటి నుంచి అయితే జాబ్? జీవా, అనుషాస్ ఫ్రెండ్. హాయ్ జీవా, దిస్ ఇస్ చిత్ర. హలో, హాయ్ చిత్ర, దిస్ ఇస్ చిత్ర. ఓ వాట్ అ కోఇన్సిడెన్స్. ప్లీజ్ కూర్చోండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నా. ఒక్క నిమిషం. ఈ కథ ముగిసే ముందు కెమెరా చిత్ర నుంచి చిత్రకి ఎలా వెళ్ళిందో మీకు సందేహం ఉందా? సో అదండి, లైఫ్ అంటేనే ఇది. ఒక మనిషి వల్లనో, ఒక వస్తువు వల్లనో, లేదంటే అన్నిటి వల్లనో మారిపోద్ది. ఎలా అయితే ఈ చిత్రాల జీవితం ఈ కెమెరా వల్ల మారిందో మీ జీవితం కూడా మారుద్ది. నేను రాలే, బట్ నా ఫ్రెండ్ వచ్చింది. తను కూడా గ్రాఫిక్ డిజైనరే, అక్కడే ఉంది. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. జస్ట్ హోప్ ఫర్ ది బెస్ట్.